ప్రతి ప్రయాణం ఒక జ్ఞాపకాన్ని ఇస్తుంది, కానీ తిరుపతి ప్రయాణం మాత్రం మనసుకి ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుంది. రాత్రి వేళ ప్రయాణం మొదలైంది. చుట్టూ చీకటి ఉన్న మనసులో మాత్రం ఒకటే ఆలోచన, గోవింద గోవింద. తిరుమల కొండల వైపు వెళ్తున్న కొద్దీ ఆ ప్రయాణంలో ఒక తెలియని ప్రశాంతత మొదలవుతుంది. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించినా స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న క్షణం మాత్రం ఎంతో ప్రత్యేకం. అదిగో తిరుపతి చేరుకున్నాం. చుట్టూ భక్తుల సందడి, ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం. ఎక్కడ చూసినా వినిపించే ఒకటే నామం, అదే గోవింద గోవింద. దశాబ్దాల చరిత్రను మోస్తూ నిలిచిన ఈ పవిత్ర ఆలయం ముందు నిలబడితే మన సమస్యలు, మన ఆలోచనలు అన్ని ఒక క్షణం పాటు మర్చిపోతాం. స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్న ప్రతి భక్తుడి కళ్ళల్లో ఒక ఆశ, ఒక నమ్మకం, ఒక ప్రశాంతత కనిపిస్తుంది. జీవితంలో ఎన్ని ప్రయాణాలు చేసినా తిరుమల ప్రయాణం మాత్రం మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. స్వామివారి దర్శనం పూర్తయ్యాక కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. మనసులో ఒకటే మాట, స్వామి నీ దర్శనం కలిగినందుకు ధన్యవాదాలు. ఎక్కడ ఉన్నా, ఎన్ని కష్టాలు ఎదురైనా మనస్ఫూర్తిగా పిలిస్తే గోవిందుడు మనతోనే ఉంటాడన్న నమ్మకం. గోవింద గోవింద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఆ గోవిందుడు మీకు ఎన్ని సార్లు పిలుపునిచ్చారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎన్ని సార్లు వెళ్ళారో. అలాగే ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అద్భుతమైన ట్రావెల్ వీడియోస్ మన ఛానల్లో మీరు చూడవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.